అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, చాలా డిఫరెంట్ గా ఉంటది. అదేంటంటే సాధారణంగా నేను ఇప్పటి వరకు మీకు చూపించినట్టు ప్రతి వేస్టేజ్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మంచి మంచి ప్లాంట్స్ ని అందులో వేసుకుంటూ ఉన్నారు, నీట్ గా కట్ చేసుకొని. కానీ ఇది చూడండి, షూస్. సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అస్తమాను రకరకాల చెప్పులు, షూస్ కొంటూ ఉంటాము. ఆ షూస్ ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయిన తర్వాత పడేయకుండా దానిలో కూడా ఒక మొక్కని గ్రో చేశారు. కొంచెం సాయిల్ ని ఇందులో వేసి ఒక చిన్న ప్లాంట్ ని వేశారు. అది ఎంత నీట్ గా గ్రో అయిందో చూడండి. మనం ఏదైతే కాలు లోపలికి పెడతామో ఆ ప్లేస్ లో ఈ ప్లాంట్ ఎంత గుబురుగా వచ్చిందో. సో ఎవరైనా సరే దీన్ని చూస్తే అట్రాక్ట్ అవ్వక మారండు, ఓ ఇలాంటివి కూడా మనం ప్లాంటేషన్ కి యూస్ చేయొచ్చా అనే విధంగా ఉంది. అండ్ ఇది కూడా చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ మధ్యలో పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇందులోనే ఈ లోపల ఏదైతే ఉందో ఈ లోపల కూడా ఇప్పటి వరకు 2 సార్లు ఒక బర్డ్ అయితే పిల్లలు పెట్టడం జరిగింది, అంటే ఎగ్స్ పెట్టి దాన్ని పొదగడం జరిగింది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే సిటీలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయా? ఇన్ని మొక్కల్ని ఈ వయసులో పెంచుకోగలమంటే దానికి చాలా శ్రమతో కూడుకున్న పని, కానీ దాన్ని కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తాను. సాధారణంగా ఈ ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినే ఉంటారు. సమ్మర్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్ గ్రో అవుతూ ఉంటుంది, గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చెట్టు అంతా కూడా ఇలానే గుత్తులు గుత్తులు ఉంటాయి. ఇందులో కూడా మనకి 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ 2 కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్, కనకంబరాలు కానివ్వండి, రకరకాల ఫ్లవర్స్ ని ఇక్కడ గ్రో చేస్తున్నారు. అండ్ ఇదంతా పెద్ద పనే అనుకోక్కర్లేదు, ఎందుకంటే కాస్త టైం, సాధారణంగా రిటైర్ అయిపోయిన వాళ్ళైతే ఎక్కువ టైంని కేటాయించి వీటన్నిటిని కూడా ఆలనా పాలన చూసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉంటాం కాబట్టి ఈవినింగ్ 1 గంట 2 గంటలు వీటి మీద కేటాయిస్తే కనుక మనం మన చేతులతో ఆరోగ్యకరమైన ఫుడ్ ని మనమే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ లేని ఫ్రూట్ అంటూ లేదు. మీకు ఇంకొక ఫ్రూట్ చూపిస్తాను, లక్ష్మణ ఫలం అంటారు. చాలా మంది క్యాన్సర్ కి, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కి ఇది దివ్య ఔషధంలో పనిచేస్తుంది అంటూ కూడా చాలా మంది ఇంట్లో గ్రో చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది గ్రో చేస్తూ ఉంటారు కానీ ఒక కరెక్ట్ సైజ్ ఫ్రూట్ అనేది రాదు, లేదంటే 1-2 వచ్చిన తర్వాత చనిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా సజెషన్స్ కావాలంటే మనకి రాధా గారు కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఆ ఫలం కూడా చూపిస్తాను రండి. సో లక్ష్మణ ఫలం అన్నాను కదండి, లక్ష్మణ ఫలం మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఒకటే కాయ ఉందన్నమాట. ఇంతకు ముందు చాలా వరకు వచ్చాయి కానీ అవన్నీ కూడా కట్ చేసేసారు. అండ్ చూడండి లక్ష్మణ ఫలం ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. చాలా మంది ఇళ్లలో ఈ లక్ష్మణ ఫలాన్ని పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అవి వస్తాయా లేదా, ఒకవేళ ప్లాంట్ వచ్చినా సరే ఆ ఫ్రూట్ సరిగ్గా గ్రో అవుతుందా లేదా, ఎందుకులే శ్రమతో కూడుకున్న పని అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ